వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హీరో రాజ్ తరుణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. ఇంతటికి ఏం చేసింది అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. ట్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్య పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని కారుతో లావణ్య ఢీకొట్టింది. ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా కారును మల్లేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని కూడా గ్రామస్తులు చెప్పడంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగిందట. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళతో కూడా కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగిందట. కారులో మద్యం బాటిల్ ఉన్నట్టుగా కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ విధంగా చేసి మరోసారి వార్తల్లో నిలిచారు లావణ్య గారు. కాబట్టి ఇటువంటి పనులు చేసి మరి పాపులర్ అవుతున్నారా అన్పాపులర్ అవుతున్నారా అనేది కూడా ఆమెకే తెలియాలి. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.